ఆంధ్రల ఎవరు గెలుస్తారని మస్తు బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఎవరి కాళ్ళు మేమంటే మేమని సంబురాలకు తయారైతుర్రు. వైసీపోళ్ళు అయితే పటాకులు కూడా తయారు పెట్టుకుండ్రు. సీఎం జగన్ అన్న కూడా సంబరాలకు సిద్ధంగా అండ్రని పిలుపునిచ్చిండు. ఇది ఇట్లుంటే లక్ష్మీ పార్వతమ్మ కూడా సీఎం మళ్ళా జగనే అని అంటున్నది. మే 28 నాడు ఎన్టీఆర్ సార్ జయంతి కదా. హైదరాబాద్ ట్యాంక్ బండి ఎన్టీఆర్ ఘాట్ కాడికి ఇంటి లాదులంతా వరుస పెట్టి వచ్చిర్రు. ఇక ఎన్టీఆర్ సార్ కొడుకులు బిడ్డలు చిన్న ఎన్టీఆర్ అన్న అందరూ వచ్చిపోయిర్రు. ఇక లక్ష్మీపార్వతమ్మ కూడా ఎప్పట్లెక్కనే ఒంటిగా పోయి భరత సమాధి కాడ నివాళులు అర్పించింది. ఇక బయటకు వచ్చి మాట్లాడుకుంటా ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ జగన్ కే ఉంటాయి, కుట్రలు చేసే కూటమి బాబుకు ఉండయి, అది జగమెరిగిన సత్యము. ఆంధ్రాలో కూడా మళ్ళా జగనే సీఎం కాబోతున్నాడు, అందులో ఎటువంటి అనుమానమే లేదని చెప్పుకొచ్చింది. రేపు 4వ తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు. విన్నారా? జూన్ 4 తర్వాత మళ్ళా సీఎం గా జగనే ప్రమాణ స్వీకారం చేశారని చెప్తున్నది. పార్వతమ్మ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నదంటే గెలుపు మీద పంకపాటోలు ఎంత గట్టి ఉన్నారో చూడరిగా. కానీ కూటమోళ్ళేమో ఈసారి పంకపాటికి గూటం దిగబోతున్నది, అస్సాం రైలు ఎక్కుడే ఆలస్యమని అంటున్నారు. మరి ఏమున్నా ఇంకో వారం ఓపికే పడితే అంత బయటకు వస్తుంది. కానీ ఏదన్నా లొల్లి అయితే చాలు 100కు ఫోన్ కొట్టా ముచ్చట చెప్పా పోలీసు వాళ్ళు వచ్చి పంచాది తెంపి పట్టుకపోయేటోళ్లను బండ్లేసుకొని పోతారు. కానీ రాను రాను మనుషులు పురాగా జీబైతుర్రమ్మ. ఎటుగుడుక ఫోన్లు ఉన్నాయని ఆఖరికి కుక్కలు ఇళ్ళకి వస్తున్నాయని పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిర్రు. నాకు తెలియక అడుగుతా, కుక్కలు వస్తే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ కొడతారు కానీ పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టుడేంది గమ్మతి కాకపోతే? మీ ఇంటికి బాధ్యులు మీరే. మీ ఇళ్ళకి ఏమొచ్చినా మీరే చూసుకోవాలి. ఓ దొంగోడో బద్మాష్ బట్టెవాజుగాడో వచ్చి ఆగమాగం చేస్తే అది వేరే గాని, చేతిలో ఫోన్ ఉందని ఎటుగూడి 100 నంబర్ టోల్ ఫ్రీనే ఉందని సీదా పోలీసు వాళ్ళకే ఫోన్ కొడతావా కాక? ఏం జరిగింది చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. మీరు అన్ని డేలు ఎందుకు చేశారు? ఏంటిది వచ్చింది? ఏడికి వచ్చింది? ఇట్లా వచ్చి లోపల తెల్ల చెదరు చేసి బయటకు పోతుంటే మమ్మల్ని తీసుకొస్తాను. ఆ కుక్కలు బాధ్యత. ఇప్పుడు కుక్కలను మీ ఇంట్లోకి వచ్చినాక మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందువల్ల మీతో సాయం జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటారు. ఇప్పుడు దానికి తాళం వేసి, ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి, మీ ఇంటికి తాళం వేసుకునే బాధ్యత మీది కదా. ఇప్పుడు దానికి అన్ని డేలు ఎట్లా చేస్తారు చెప్పండి. ఇదేడైందో అడ్రస్ తెలియదు గాని గీ కాకోళ్ళ ఇంట్లకు ఓ బాజార్ కుక్క జొర్రిందట. ఇంట్లో ఉన్న సామాన్ అంతా శిల్లం కల్లం చేసి ఆగమాగం చేసిందట. ఎల్లగొడదామని పోతే ఆలనే గర్వనీకే మీదికి వస్తుందని పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిండు. ఇక ఎంబటే ఏమైందో ఏమో అని పోలీసు వాళ్ళు బండేసుకొని దెబ్బొస్తే అస్సలు ముచ్చట తెలిసి గీ తీర్ల గరమయ్యారు. ఆయన కుక్కలు వస్తే మున్సిపల్ ఆఫీస్ కి ఫోన్ కొట్టాలే గాని 100కు ఫోన్ కొట్టుడేంది? కుక్కను చూస్తేనేమో జడుచుకొని మూలకు నతికింది. ఇడ ఎవర తప్పనాలో సుత ఎరకైతలే. నోర్లేని జీవము కడుపులింత ఆసరేసుకుందామని వస్తే పోలీసు వాళ్ళకు ఇంటోళ్ళకు నడిమిరికిపాయే. ఇక గీ ముచ్చట సోషల్ మీడియాలో పెట్టేసరికి తీరుగా మాట్లాడుకోవట్టే. ఇక కుక్కను కొడితే అంకుల్ని జైలు వేస్తారనేమో ముందు జాగ్రత్త పడ్డాను ఒగలంటే ఎట్లనో మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు మస్తు మంది పానాలు పోతనే పట్టించుకోలే. ఇప్పుడు ఇంట్లో కుక్కకు జొర్రిందంటే ఏడదేక్తట్టురు అనుకోని 100కు ఫోన్ కొట్టిండు సారు. జర బాధ పట్టించుకోరని ఇంకొందరు అనుకోబట్టే. ఇక